వెల్కమ్ టు లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు వాక్కాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఆ పచ్చడి గురించి చెప్తాను. అదిగో ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి వాక్కాయలు. వాటిని హాఫ్ కట్ చేసుకొని ఆ గింజలు ఉంటాయి అవి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది రెడీగా ఉంచుకోండి. ఆ తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసి పోపు దినుసులు అంటే ఆవాలు, మెంతులు, మినపప్పు వేసాను. నేను శనగపప్పు మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా అది ఆప్షనల్. మినపప్పు వేసినప్పుడు అవసరం లేదు యాక్చువల్గా, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఆ తర్వాత మన కారానికి టేస్ట్కి సరిపోయినట్టుగా ఎండుమిర్చి, అందులో ఇంకా వేరే పచ్చిమిర్చి అవేం వాడడం అనమాట. కారం కూడా వేరే ఉండదు, ఇదే కారం కాబట్టి దానికి సరిపోయినట్టు వేసుకోండి. కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు మరీ స్కిప్ చేసేయండి. అదర్వైజ్ ఇంగువ ఉంటేనే చాలా బాగుంటుంది, ఎక్కువగా అరోమా ఎన్హాన్స్ అవుతుంది. ఆ తర్వాత ఈ పోపు దినుసులను కొన్ని ఎండుమిర్చి, కొన్ని గింజలు తీసేసి మిక్సీ జార్లో షిఫ్ట్ చేసేసుకొని ఆ మిగిలిన పోపు దినుసులతో కూడిన నూనెని మనము వేరే బౌల్లోకి తీసుకోవాలంటే పచ్చడి దేనిలోకి అయితే తీసుకోవాలనుకుంటున్నామో దానిలో పెట్టేసుకొని ఆ తర్వాత బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసేసి మనం సీజనింగ్ చేసి తయారు చేసుకున్న ఈ వాక్కాయల్ని అందులో వేసేసి కాసేపు అవి దోరగా, అంటే మరీ డీప్ ఫ్రై కాదు, పచ్చి వాసన పోయి కొంచెం వేపుడు కలర్ లైట్గా మగ్గుతాయి. ఆ మగ్గేదాకా మనం వేయించుకోవాలి. చివరిలో కొంచెం సేపు మూత పెట్టేసేస్తే అవి మగ్గిపోతాయి అన్నమాట. అవి కొంచెం చల్లారాలి, కాకపోతే మిక్సీ వేసుకోవడానికి కానీ రోట్లో దంచుకోవడానికి కానీ చల్లారితే బాగుంటుంది. అది అలా పెట్టుకున్న తర్వాత ఈ జార్లో షిఫ్ట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ పోపు దినుసులు, ఎండుమిర్చి, దాన్ని మన టేస్ట్కి సరిపోయినట్టు ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని ఈ వాక్కాయలు ఏవైతే చల్లారినాయి కదా ఆ వాక్కాయలు కూడా అందులో వేసుకొని ఒకసారి తిప్పేస్తే బరకగా కొద్దిగా ఉండాలి. అలా చేసేసుకుంటే ఆ మిక్సీ పట్టుకుంటే ఆ విధంగా ఉంటుంది. దానిలో వాటర్ కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదు, ఈ వాక్కాయల్లో ఉన్న జ్యూసే సరిపోతుంది. ఆ పచ్చడిని ఇందాక మనం నూనె తీసి పెట్టుకున్నాగా పోపు దినుసులతోటి ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఒకసారి కలిపెట్టుకుంటే సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, అదర్వైజ్ సరిపోతుంది. అంతా పీల్చుకొని చాలా బాగుంటుంది. ఈ వాక్కాయలు సీజనల్గా మాత్రమే వస్తాయి, చూడటానికి చాలా బాగుంటాయి, తినడానికి కూడా పుల్లగా ఉండి వెరైటీ టేస్ట్తో ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సీ యూ.